నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే తల్లి కాబోతున్న భార్యని అబార్షన్ చేయించుకోమన్న భర్త. మరి ఆ భార్య ఏం చేసింది? 2 రోజుల నుంచి మాటా మంచి లేదు మహేష్ మానసలకి. ఇద్దరూ ఒకరికొకరు సంబంధం లేనట్లు పొరపాటున చూపు కలిస్తే మొహం తిప్పేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళై 6 నెలలయ్యింది. ఇద్దరూ ఉద్యోగస్తులు, 5 అంకెల జీతం ఇద్దరికీను. డబ్బుకు లోటు లేదు. సొంత ఇల్లు, ఖరీదైన కారు, ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు. ఇంతకీ ఇద్దరికీ మాటలెందుకు లేవంటే మహేష్ మానసలది పెద్దలు కుదిర్చి చేసిన వివాహం. ఇద్దరిది చూడముచ్చటైన జంట. 2 ఏళ్ల వరకు పిల్లలొద్దని మహేష్ మానసతో చెప్పాడు. సరేనంది మానస. వారి సంసారం హాయిగా గడుపుతున్న తరుణంలో 2 రోజుల క్రిందట ఆఫీసులో మానసకు తల తప్పినట్టు అనిపించింది. కాసేపటికి బళ్ళున వాంతయింది. తన డేట్ మిస్ అయ్యి 2 నెలలు దాటుతోంది. హడావిడిలో పట్టించుకోలేదు. ఏదో అనుమానంగా అనిపించింది. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు లేడీ డాక్టర్ దగ్గరికెళ్ళింది. పరీక్ష చేసిన డాక్టర్ మానస కన్సీవ్ అయిన విషయం కన్ఫర్మ్ చేసింది. మానస చాలా సంతోషించింది. తాను తల్లి కాబోతున్న విషయం మహేష్కి ఎప్పుడెప్పుడు చెప్దామా అనుకుంటూ పుల్లారెడ్డి స్వీట్స్ కూడా కొనుక్కొని ఇల్లు చేరింది. మహేష్ రాగానే స్వీట్ తన నోట్లో పెట్టి ఆనందంగా విషయం చెప్పింది. ఆశ్చర్యపోయాడు మహేష్. అరే, నువ్వు జోక్ చేస్తున్నావా, నిజమా? విస్మయంగా అడిగాడు మహేష్. అవును మహానుభావా, 2 నెలల క్రిందట తమరు ఆఫీస్ పార్టీలో డ్రింక్ చేసి వచ్చి నేను ఎంత వారిస్తున్నా వినకుండా, జాగ్రత్త పడకుండా ఇంకా చెప్పలేక తలదించుకుంది మానస. గుర్తొచ్చింది మహేష్కి. మహేష్ విసురుగా తల విదిలించాడు. అతనికి చాలా చిరాగ్గా ఉంది. సరే, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు, నేను పెడతాను. హాస్పిటల్కి వెళ్లి అబార్షన్ చేయించేద్దాం అన్నాడు. మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేదు మహేష్, నేను అబార్షన్ చేయించుకోను. 2 ఏళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నాం కదా, ఇప్పుడు ఇలా అంటావేం? నిజమే, కానీ కన్సీవ్ అయ్యాను కదా. మన బిడ్డని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు అంగీకరించడం లేదు. మీరు ఇంత క్రూరంగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. అంత పిచ్చిగా మాట్లాడకు. రేపు నువ్వు అబార్షన్ చేయించుకుంటున్నావు అంతే అన్నాడు మహేష్. నో, నేను చేయించుకోను. చచ్చినా నా కడుపులో బిడ్డను చంపుకోను అని ఖచ్చితంగా చెప్పింది మానస. అదిగో అప్పటి నుంచి చిలకా గోరింకల్లా ఉండే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. వేవిళ్లతో బాధపడుతూ ఆఫీస్కి లీవ్ పెట్టి మానస ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె మీద కోపం వచ్చిన మహేష్ వాంతులతో నీరసించి పడుకున్నా కనీసం పలకరించకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వచ్చిన మహేష్ అన్యమనస్కంగానే ఉన్నాడు. పని చేయాలనిపించకపోయినా తప్పదని చేస్తున్నాడు. ఇంతలో 4 రోజుల నుంచి ఆఫీస్కి రాని పక్క సీట్ మాధవ్ వచ్చాడు. మనిషిలా లేడు. గాబరాగా ఉన్నాడు. ఏదో పోగొట్టుకున్న వాడిలా కళ్ళు దుఃఖంతో నిండి ఉన్నాయి. కంగారు పడిన మహేష్, ఏం మాధవ్, ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు. మాధవ్, నా భార్యకు అబార్షన్ అయ్యింది అంటూ బోరుమన్నాడు. ఊరుకోండి మాధవ్, దీనికే బాధపడితే ఎలా? ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, బీ కూల్ అన్నాడు మహేష్. అంతేకాదు, గర్భసంచి కూడా తొలగించారు. ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, కన్నీళ్ల పర్యంతమవుతూ అన్నాడు మాధవ్. అయ్యో, దేవుడెంత అన్యాయం చేశాడు మాధవ్. నో మహేష్, అంతా నేనే చేతులారా చేసుకున్నదే. పెళ్లైన వెంటనే నా భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడే పిల్లలు వద్దు, జీవితంలో సెటిల్ అయ్యాక పిల్లలు అనుకుని అబార్షన్ చేయించాను. తర్వాత 3 ఏళ్లు గడిచాయి. ఇప్పటికి 4 అబార్షన్లు అయ్యాయి. తనకు మొన్న అబార్షన్ తర్వాత విపరీతమైన బ్లీడింగ్ అవుతుంటే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి డాక్టర్ గర్భసంచి తీసేశారు. సర్వం కోల్పోయిన వాళ్ళ అన్నాడు మాధవ్. బాధపడకు మాధవ్ అన్నాడు మహేష్. అతని మనసు ఆలోచనలో పడింది. ఒకవేళ మానసకు కూడా అలాగే జరిగితే నెవ్వర్, తను భరించలేడు. మానసని ఈ 2 రోజుల్లో ఎంత బాధ పెట్టాడో, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో. నీరసంగా ఉన్న మానసను కనీసం పలకరించకుండా ఎంత క్షోభకు గురిచేశాడో. నాకసలు బుద్ధి లేదు. స్త్రీకి మాతృత్వానికి మించిన వరమేముంటుంది? ఏ స్త్రీ మాతృత్వాన్ని వదులుకోదు. బిడ్డకు జన్మనివ్వడంలో ప్రతిసారి చచ్చి బతుకుతుంది. అయినా పుట్టిన బిడ్డను చూసుకుని బాధంతా మర్చిపోయి మురిసిపోతుంది. తనంత తప్పుగా ఆలోచించాడో అర్థమైంది మహేష్కి. ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలాగా లేచాడు. మధ్యాహ్నం నుంచి లీవ్ పెట్టి పండ్లు, పూలు, స్వీట్స్ తీసుకుని ఇంటికి వెళ్లి బెల్ నొక్కాడు. నీరసంగా తలుపు తీసిన మానస అతన్ని చూసి మొహం తిప్పేసుకుంది. లోపలికి వెళ్లబోతుంటే, మానస, ఐఎమ్ వెరీ సారీ, ఫులిష్ గా బిహేవ్ చేశాను, నిన్ను చాలా బాధ పెట్టాను అంటూ ఆమె చేతికి స్వీట్స్, పూలు ఇచ్చాడు. అంతేకాకుండా గబగబా జ్యూస్ చేసి నీరసంగా ఉన్న ఆమెతో తాగించాడు. మానస ఆనందానికి అవధులు లేవు. ఏ దేవుడో తన భర్తను మార్చాడు అని సంబరపడింది. కన్నా, నిన్ను 10 నెలలు మోసి కంటాన్రా అనుకుంది చేత్తో పొట్ట మీద నిమురుకుంటూ. నీకేం బహుమతి కావాలో అడుగు. ఈ రోజు నుంచి బరువు పనులేమీ చేయకు, నేను హెల్ప్ చేస్తాను. మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి శుభవార్త చెప్పాను. వాళ్ళందరూ రేపు వస్తారు. నీకు డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు, సరేనా? మరి నన్ను క్షమించవా? అంత మాట అనకండి. 2 రోజుల నుంచి మీతో మాట్లాడకుండా కోపంగా ఉన్నాను కదా, మీరే నన్ను క్షమించాలి అంటూ తన ఎదపై తలవాల్చింది. నేనే మాతృత్వపు మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ రా అంటూ ఆమెను అపురూపంగా గుండెకు హత్తుకున్నాడు మహేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.